వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. ఇందాక కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసినామా. ఎస్ ఐ లైక్ ఇట్. సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వస్తున్నామా, నేను నా ఫ్రెండ్స్ ఒక్కటే ట్రాన్స్ లో ఉన్న మామ. గుర్తుందా గుర్తుందా తొలి ప్రేమే తోపు కదే అమ్మడు. లవ్ స్టోరీ ట్రాన్స్ లోనే ఉండిపోయినా మామ. ఒక 2-3 అవర్స్ మాల్లో అట్లా మాట్లాడుకొని డిస్పాచ్ అయిపోయినాము. ఫస్ట్ 30 మినిట్స్ చాలా సినిమాలలో చూసినట్టే అనిపిస్తుంది అని అనుకుంటాం, కానీ ఒక్కసారి మనం ఆ హుక్ పాయింట్ అంటే ఎమోషన్ కి కనెక్ట్ అవుతాం కదా. సో అది మనం సెన్సిట్ అనమాట. అంటే మనం ఆ ఫీల్ అవుతాం ఆ లవ్ స్టోరీని. సో అలా హాయిగా ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్ పోతుంది. స్టోరీ అందరికి తెలిసిందే, అది ట్రైలర్లను మనం చూసినాము. కాకపోతే ఇందులో ఆ క్యారీ చేసిన ఎమోషన్ అనేది చాలా ఫ్రెష్నెస్ ఉంది. ఆ లవ్ స్టోరీ కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం. అది ఇంటర్వెల్కి వచ్చేసరికి పీక్ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక జర్నీ ఉంటది, సెకండ్ హాఫ్ ఇంకో జర్నీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గౌరీ ప్రియ అయితే అసలు ఈ సినిమాలో తను చేసిన యాక్టింగ్ కి ఫ్యూచర్ లో చాలా ఛాన్సెస్ వస్తాయి. ఇది మాత్రం పక్కా. కిరణ్ అబ్బవరంకి కొన్ని ఫీడ్‌బ్యాక్స్ ఉండే ప్రీవియస్ ఫిల్మ్స్ లలో, లైక్ ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ అనేది ఒకేలాగా వస్తుందని చెప్పేసి. ఇందులో మాత్రము అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఆయన నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. అండ్ ఇంకొకటి ఏందంటే విచిత్రము, వీళ్ళిద్దరి టగ్ ఆఫ్ వార్ ఏ లెవెల్‌లో పోతదంటే, గౌరీప్రియ వర్సెస్ కిరణ్ అబ్బవరం అన్నట్టు ఆమె ఒక పెయిన్ అనుభవించుకుంటా, అరే మనకు కూడా అనిపిస్తదనమాట ఆమెను చూస్తుంటాడు. అరే ఎంత ఏడుస్తున్నది, ఆమె లవ్ ఎంత జెన్యూన్ అన్నట్టు. మళ్ళా ఎట్ ద సేమ్ టైమ్ అరే కిరణ్ అబ్బవరం చెప్పేది కూడా రైటే కదా, ఇది 200% కరెక్టే కదా అనే ఫీలింగ్ తెప్పిస్తదమ్మా. ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే ఇంటర్వెల్ లో గానీ, ఆ సాంగ్స్ లో గానీ, ఎమోషనల్ సీన్స్ లో ఎనకాలొచ్చే ఆర్ఆర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, మనీష్ శర్మ కొడతాడు మావా, గుండెల్ని పిండేసిండు మావా. సెకండ్ హాఫ్ లో ఫుల్ డ్రామా విత్ ఎమోషన్ బాగానే రాసుకున్నారనిపించింది. ఒక సీన్ కి ఇంకొక సీన్ కి మధ్యలో కనెక్ట్ చేసిన టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో, సో అది ప్రాపర్ గా వర్కౌట్ అయింది అనిపించింది. ఒకానొక పాయింట్ లో చాలా ఎంపథెటిక్ గా ఫీల్ అవుతాం. అంటే పాపం బాధేస్తుంటా ఉంటది, అలా చూస్తే జాలేస్తుంటా ఉంటది. ఇంటర్వెల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ లొకేషన్స్ అయితే చాలా నేచురల్ గా బ్యూటిఫుల్ అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఇట్స్ ఏ డీసెంట్ మూవీ అనిపించింది. క్లాస్ గా కనిపించే చాలా మాస్ సినిమా. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరూ ఈ వీకెండ్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.